ఆకాశాన్నంటే తారాజువ్వలు, మిరుమిట్లు గొలిపే దీపకాంతులు, చిన్న పెద్దల కేరింతలు, పిండి వంటల గుమగుమలు ఇలా దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పండుగ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, పిండి వంటల విందులతో జనం సందడి చేశారు. సాయంత్రం నుంచి టపాసుల సవడి మొదలైంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు టపాసులు పేల్చి సంతోషించారు. ఇక దీపాల కాంతుల్లో హిందువుల ఇళ్లు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. అయోధ్యలో దీపావళి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామమందిరం దీపాల కాంతుల్లో దగదగలాడింది. రామ భక్తులు సరియు నది ఒడ్డున లక్షలాది దీపాలను వెలిగించారు. దేశంలోని ప్రధాన హిందూ మందిరాల్లో సైతం దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జనం పెద్ద ఎత్తున గుళ్లకు వెళ్లి పూజలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్తో పర్యటించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ క్రూ మెంబర్స్తో కలిసి పండుగ జరుపుకున్నారు. వారికి స్వీట్స్ సైతం పంచిపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బాణాసంచా కాల్చి సందడి చేశారు. ఊరూరా సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా వెలుగులతో వీధులు కలకల్లాడాయి. దీపావళి వేళ ఆడపడుచులు ధనలక్ష్మి పూజలు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి క్రాకర్స్ కాల్చారు. హైదరాబాద్ నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. వాడవాడల్లో బాంబుల మోతలు మోగిపోయాయి. సాయంత్రం వేళ దేవుళ్లకు దీపారాధనలు చేసిన అనంతరం నగరవాసులు అసలు కార్యక్రమాన్ని షురూ చేశారు. చిచ్చుబుడ్డులు, తారాజువ్వలు, పటాసులు, 1000 వాలర్స్ వంటి అనేక రకాల బాంబులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎంతో సరదాగా దీపావళి వేడుక జరుపుకుంటూ తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలు కోరుకున్నారు. పలు చోట్ల అయితే పెద్ద సంఖ్యలో క్రాకర్స్ ని పేలుస్తూ యువతీ యువకులు తెగ ఎంజాయ్ చేశారు.